బావా ఇంకా ఆలస్యం ఎందుకు కాని చేయండి. అమ్మా ఊరుకో అమ్మా ఊరుకో. ఒక అన్నయ్యలా కాక ఒక ఆప్తుళ్ళ ఒక స్నేహితుళ్ళ తోడుగా ఉన్న మా అన్నయ్యని ఏ పాపం చేశాడని మాకు దూరం చేసింది అవిది. జ్యోతి, మీ అన్నయ్యని మీకు దూరం చేసింది ఆ దైవం కాదు, విధి కాదు. కావాలని కాకపోయినా కారణం ఒక పొరపాటైనా కారకుడు మాత్రం ఒక మనిషి. ఏమిటో అనేది నవ్వుతూ నవ్విస్తూ నలుగురు కోసం బ్రతికే మా అన్నయ్యని జాలి దయా లేకుండా చంపిన రాక్షసుడు ఎవరు? చెప్పు కిరణ్, చెప్పు. నేనే జ్యోతి, నేనే. మా అన్నయ్యని చంపేశావా? నిన్ను నన్ను దంపతుల్లా జీవించాలని ఆశపడ్డ మా అన్నయ్యని నువ్వు చంపేశావా? నేను చెప్పేది విను జ్యోతి. మా కుటుంబానికి అన్యాయం చేసిన మనిషి మీద కక్షతో నేనే ఆ కార్ బ్రేక్ లూజ్ చేశాను. నేను అనుకున్న మనిషి కాకుండా మీ అన్నయ్య ఆ కారు ఎక్కుతాడని నేను ఊహించలేకపోయాను. ఆ కారు బయలుదేరిన మరుక్షణంలో పొరపాటు తెలుసుకుని ఆ కారును ఆపాలని, అతని ప్రాణాలు కాపాడాలని ఎంతో తాపత్రయపడ్డాను. కానీ పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది. జరిగిన ఘోరానికి నాలో నేను చిత్రహింస అనుభవించాను. నిజాన్ని నీతో చెప్పుకుంటే తప్ప నా మనసుకు శాంతి ఉండదనుకున్నాను. నన్ను అర్థం చేసుకుని నువ్వు మన్నిస్తావని. ఇంకేం మాట్లాడొద్దు. మా అన్నయ్య చావు కారకుడైన నిన్ను మన్నించాలా? ఒక అమాయకుడిని హత్య చేసి నిన్ను క్షమించాలా? ప్రాణం తీసే పావుని, పంజా విసిరే పులిని ఆదరంగాను అభిమానంగాను విడిచిపెట్టరు కిరణ్, విడిచిపెట్టరు. అదిగా జ్యోతి, నేను చెప్పేది విను. నీలాంటి కషాయి వాడికి మనసు ఇవ్వటం నా బుద్ధి తక్కువ. నీలాంటి వాడిని అభిమానించడం మా అన్నయ్య చేసిన తప్పు. జ్యోతి, నీలాంటి వాడిని చట్టానికి పట్టించి తీరాలి. నిన్ను ఊరికంబో ఎక్కించి తీరాలి. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. అమ్మా జ్యోతి, డాడీ, ఇన్స్పెక్టర్, నేనే హంతకుణ్ణి. నన్ను అరెస్ట్ చెయ్యండి.